మీ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారా? ఒకవేళ వారు 8వ తరగతి చదువుతున్నట్లయితే వారు సంవత్సరానికి 12,000 స్కాలర్షిప్కు అర్హులే. ఈ స్కాలర్షిప్ ఎలా పొందాలో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. సో 8వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో ఒక పరీక్ష నిర్వహించబడుతుంది. ఆ పరీక్షల్లో సెలెక్ట్ అయిన వారికి 5 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం 12,000 చొప్పున స్కాలర్షిప్ అందజేయబడుతుంది. సో దీన్నే మనం NMMS స్కాలర్షిప్ అంటాం. అంటే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఎగ్జామినేషన్ అంటాం. ఇది ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో జరుగుతుంది అన్నట్టు. ఓకే, ఎవరు అర్హులు? ఈ ఎగ్జామ్ ఎవరు రాయొచ్చు? నాన్ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరూ అర్హులే. అంటే 7th క్లాస్ కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివి ఉండాలి. ఓకే, ఈ ఎగ్జామ్ ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో నిర్వహించబడుతుంది కదా. సో మరి ఈ ఎగ్జామ్లో ఎన్ని మార్కులకు ఉంటుంది, పేపర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ ఎగ్జామ్ 180 మార్క్స్ నిర్వహించబడుతుంది. అంటే 90 మార్కులు మ్యాట్ అంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అని, 90 మార్కులు స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అని, అంటే సబ్జెక్టుకు సంబంధించిన విషయాలకు 90 మార్కులు. అంటే మొత్తం 180 మార్కులకు పరీక్ష నిర్వహించబడుతుంది అన్నట్టు. సో ఓకే, అంటే ఇక్కడ 90 క్వశ్చన్స్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్కు, 90 క్వశ్చన్స్ వచ్చేసి స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్కు ఉంటాయి అన్నట్టు. సో ఇలా ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటాయి, డీటెయిల్గా ఎగ్జామ్లో ఎలా ఉంటుందో మనం చూద్దాం. మెంటల్ ఎబిలిటీ టెస్ట్, దీన్నే మ్యాట్ అంటాం అన్నట్టు. ఇలా ఏమేమి ఉంటాయి, నెంబర్ సిరీస్ ఉంటుంది 5 క్వశ్చన్స్ 5 మార్క్స్, ఇన్ కరెక్ట్ నెంబర్ అనేటుంటాయి 5 క్వశ్చన్స్, లెటర్ సిరీస్ ఉంటుంది 5 క్వశ్చన్స్, కోడింగ్ అండ్ డికోడింగ్ ఉంటుంది 5 మార్క్స్ ఆర్ 5 క్వశ్చన్స్, వెన్ డయాగ్రామ్స్ 5 క్వశ్చన్స్, మిస్సింగ్ క్యారెక్టర్స్ 5 క్వశ్చన్స్, సింపుల్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మీద 5 క్వశ్చన్స్, ఎనాలజీ మీద 5 క్వశ్చన్స్, క్లాసిఫికేషన్ మీద 5 క్వశ్చన్స్, అదేవిధంగా ఎనాలిటికల్ రీజనింగ్ మీద 5 క్వశ్చన్స్, సీక్వెన్షియల్ ఆర్డర్ మీద 5 క్వశ్చన్స్, లాజికల్ సీక్వెన్స్ మీద 5 క్వశ్చన్స్, బ్లడ్ రిలేషన్స్ మీద 5 క్వశ్చన్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద 5 క్వశ్చన్స్, నాన్ వెర్బల్ అనాలజీ మీద 5 క్వశ్చన్స్, ఎంబెడ్ ఫిగర్స్ మీద 5 క్వశ్చన్స్, లాజికల్ రీజన్ మీద 5 క్వశ్చన్స్, క్యూబ్స్ అండ్ ఫేసెస్ మీద 5 క్వశ్చన్స్. మొత్తము 90 క్వశ్చన్స్ ఉంటాయి, 90 మార్క్స్ అన్నట్టు. అదేవిధంగా స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ శాట్ అంటాం. దీంట్లో ఏముంటుందంటే ఫిజిక్స్ 12 క్వశ్చన్స్, కెమిస్ట్రీ 11 క్వశ్చన్స్, బయాలజీ 12 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్స్, హిస్టరీ 10 క్వశ్చన్స్, జాగ్రఫీ 10 క్వశ్చన్స్, పొలిటికల్ సైన్స్ 10 క్వశ్చన్స్, ఎకనామిక్స్ 5 క్వశ్చన్స్. ఈ మొత్తం ఇవి కూడా 90 క్వశ్చన్స్కు క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సో మొత్తం టోటల్ 180 క్వశ్చన్స్తోని క్వశ్చన్ పేపర్ ఉంటుంది అన్నట్టు. సో దీంట్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి 5 years పాటు ఎవ్రీ ఇయర్ 12,000 చొప్పున స్కాలర్షిప్ ఇవ్వబడుతుంది. సో మీ పిల్లలు గిట్ట ఉన్నట్లయితే ఈ ఎగ్జామ్కు ప్రిపేర్ చేయించండి, స్కాలర్షిప్కు పొందడానికి ప్రయత్నం చేయండి. మెరిట్ స్కాలర్షిప్ కదా, కాబట్టి మంచిగా ప్రిపేర్ అయితే సో మీ పిల్లలు కూడా స్కాలర్షిప్ పొందే అవకాశం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.